మరి వారితో పాటుగా సిపిఎం నేతలు కొండారెడ్డి గారు, హనుమంతరావు గారు వచ్చారు. వాళ్ళిద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పెద్దలు అందరికీ నమస్కారం. అవతల పార్టీ వాళ్ళని తిట్టడం కోసం నేను టైం వృధా చేయదలుచుకోలేదు. మీ అందరికీ ఏం జరుగుతుందో తెలుసు. ఈ ఊరిలోకి అడుగు పెట్టగానే ఒక పెద్ద టూరిస్ట్ బస్సు కనిపించింది. ఏసీ బస్సు అనుకుంటాను. రెండు బస్సులు. అలాంటి బస్సును మీరు అద్దెకు తీసుకోవాలంటే రోజుకి 10,000 అవుతుంది. అవుతుందా? 10-15 వేలు రోజుకు అవుతుంది. అందులో మంచి ఖరీదైన బస్సు లాగా ఉంది. దానిలో 50 మందిని కూర్చోబెడితే ఒక్కొక్కరికి ఎంత? 500 రేటు ప్రస్తుతం. నాకు తెలియదు, ఎందుకని మీరు చెప్పాలి, నాకేం మీరు చెప్పింది. అదొక 25,000 అవుతుంది. కూర్చోబెడితే అయిపోతుందా? బిర్యానీ పొట్లాలు ఇవ్వాలి, అదొక 50-100 ఒక్కొక్కరికి అవుతుంది. అంతటితో అయిపోతుందా? మగవాళ్ళకి ఇంకేం ఇవ్వాలా? అది ఇంకో 100 రేట్లు తెలియదు నాకు, ఇవన్నీ కొంచెం తెలియని విషయాలు. అది ఎంత అవుతుంది? ఆ మొత్తం కలిపితే ఒక 50 మంది పోవాలంటే అంత కలిపితే ఒక 50,000 అవుతుంది. అంత కలిపి, అవునా? ఇక్కడ రాగానే అంత కోలాహలంగా, ఇక్కడేమో చెయ్యి గుర్తు. అంటే డబ్బులు ఎంత విచ్చలవిడిగా ప్రయోగం చేస్తున్నారో, ఏ ఊరికి వెళ్ళినా యథాలాపంగా వెళితే, పత్రికలు వారు ఎవరు ఉన్నారో నాకు తెలీదు, యథాలాపంగా వెళితే తెలిసిపోతుంది. ఈ కోలాహలం మధ్య ఇళ్ళేంటయ్యా? జోగి రాసుకుంటే బూడిద రాసినట్టుగా ఈ లోక్సత్తా వాళ్ళు, సిపిఎం వాళ్ళు దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు దోచుకోవాలన్న కోరిక లేదు. ఎందుకు ఇట్లా వీళ్ళు వచ్చారని చెప్పి మీ అందరికీ అనుమానం కలుగుతుంది. నిజమే, డబ్బులు దోచుకోవాలని ఖచ్చితంగా రాల. డబ్బులు దోచుకోవాలని రాలేదు కాబట్టి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి ఓటుకునే ఆలోచన లేదు. ఎవరికన్నా శక్తి ఉన్న ఆలోచన ఉంటే వాడిని పంపించేస్తాం. దానిలో మీకు అనుమానం ఒక్కరు. ఎవడన్నా రేపొద్దున లోక్సత్తా వాడు, సార్ నా దగ్గర డబ్బులున్న అప్పో సపోర్ట్ చేసినా కనీసం 100 రూపాయలు వేస్తారు, మనం ఓట్లు వేస్తారు, మీరు ఒప్పుకోండి అంటే మర్నాడు ఇంటికి పంపిస్తాం. మరి ఎందుకు వచ్చాం? మీరంతా యువతున్నారు, ఒక్కసారి ఎక్కువ చూడక్కర్లా, 2-3 విషయాలు చూడండి. ఈ ఊళ్ళో వేరుశనగ కూడా కాస్త బాగా పండిస్తున్నారు, అవునా? అంటే మన ఓటుకి మన బతుక్కి మధ్య సంబంధం అర్థం కాకపోతే ఇదే జరుగుతుంది. ఇక్కడ ఆ విజయమ్మ తప్పు కాదు, బస్సులు పంపించిన వాళ్ళు తప్పు కాదు, ఆగుంటి పార్వతమ్మ తప్పు కాదు, ఆ జనార్దన్ తప్పు కాదు. వాళ్ళు అనటం ఎందుకు? మన బంగారం మంచిది, వాళ్ళు ఏం చేస్తారు? మనకి మన ఓటుకి మన బతుక్కి మధ్య సంబంధం తెలియట్లేదు. వేరుశనగ పంట తీసుకోండి. వేరుశనగ వర్షం లేకపోతే పండదు, అధిక వర్షం వస్తే కుళ్ళిపోతుంది. కానీ పంట పండినప్పుడు రేటు ఉందా అని చూస్తే, కనీసం పంట పండినాడు బ్రహ్మాండంగా రేటు వచ్చిందని మనం రేపు మళ్ళీ ఆలోచించక్కర్లా. ఎక్కడికి పోయినా కూడా పిల్లల్ని అడిగితే 9,000 రూపాయలు నెలకి, సంవత్సరానికి 10,000 రూపాయలు ఫీజు. నేను చేమకుర్తి చదువుతున్నాను, ఒక కుర్రాడు అన్నాడు. నేను ఒంగోలు పోయి చదువుతున్నాను, ఇంకొక కుర్రాడు అన్నాడు. ఇంతంత ఖర్చులు అవుతుంది, దాని దగ్గర తర్వాత వస్తాను. ఆదాయం రాకపోతే సాధ్యం కాదుగా. పంట పండించినప్పుడు ఆదాయం వస్తుందా? వేరుశనగలో ఖచ్చితంగా ఆదాయం వస్తుంది. నేను పంట పండిస్తే బ్రహ్మాండం రేటు వస్తుంది. నమ్మకం మీకు ఎవరికొనుందా? ఉందా? ఎందుకు రావట్లేదో మీరు అర్థం చేసుకోవాలి. ఊరికే రేట్ లేదు, రైతులు గ్యాస్ కొట్టడం అంటే రాజకీయానికి మీకు రేటు రాకపోవడానికి మధ్య సంబంధం. ఇంకో ఊరైతే ఇంకో సమస్య ఉంటుంది, దానిలో ఒక సంబంధం చూడొచ్చు మనం. మీకు అర్థం కావడం కోసం ఒక్క విషయమే తీసుకుంటాను. అన్నమంతా ఉడికిందలో చూడక్కర, అన్నం ఉడికింది చేసుకోవాలంటే అన్నమంతా చూడక్కర, 2 మెతుకులుతారు. వేరుశనగని తీసుకుంటే మన దేశంలో కొరత ఉంది, వంట నూనెకి కొరత ఉన్నది. మనం చేసే ఉత్పత్తి మన వంటల అవసరాలకు సరిపోతుంది. 90 లక్షల టన్నుల వంట నూనెని, అంటే దాదాపు 1 కోటి టన్నుల వంట నూనె దిగుమతి చేసుకుంటున్నారు. కుర్రాళ్ళు అర్థం చేసుకోవాలి. సుమారుగా 35,000 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ దేశం ఇతర దేశాల నుంచి వంట నూనె కొనుక్కుంటాను. అదే దానిలో 10వ వంతు డబ్బు వేరుశనగ రైతులకు ఇచ్చి మీరు పంట పండిస్తే దండిగా రేటు వచ్చి ఏర్పాటు చేసే బాధ్యత మాది. మీరు అసలు భయపడద్దు, ఎంతన్నా పండించండి. పండిస్తే మీ ఇంట్లో బంగారం కురిసినట్టే, కాసులు కురిసినట్టే అని ఏర్పాటు చేస్తే ఈ 35,000 కోట్లు ఇతర దేశాలకు ఇవ్వక్కర్లా.
వీళ్ళు పని చేస్తున్నారా? చెట్లు. పోనీ వాళ్ళు కొరత ఉందండి, మరి ఇంట్లో మనకు వంట కావాలంటే పొయ్యిలో పిల్లి కదలాలని చెప్పంటే నూనె కావాలా? ఈ దేశంలో పండగ దిగుమతి చేసుకోవాలా? తప్పదు అనుకుందాం. బుద్ధి ఉన్నటువంటి రాజకీయం అయితే ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఏం చేయాలా? విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే 100 రూపాయలకి దిగుమతి చేసుకుంటే దాని మీద దిగుమతి సుంకం 10 రూపాయలు వేశారనుకోండి, 3-4 వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది కూడా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఈత మొక్కల్లో వేరుశనగ పండించే రైతులకు ఇచ్చారనుకోండి, అనంతపురం జిల్లాలో వేరుశనగ రైతులకు ఇచ్చారనుకోండి, మరో జిల్లాలో నూనె రైతులకు ఇచ్చారనుకోండి, అంటే ఖజానా నుంచి డబ్బు కూడా ఇవ్వక్కర్లా, వేరే పన్ను డబ్బులు కూడా చేయక్కర్లా. కేవలం ఈ నూనెలో మీద వచ్చినటువంటి ఈ పన్ను మీద డబ్బులంతా కూడా మీకు ఇచ్చారనుకోండి, 3 ఏళ్లలో బంగారం పండించి మళ్ళీ వేరుశనగ విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా ఆపేయచ్చు. ఒకప్పుడు మన దేశంలో తినడానికి ధాన్యం ఉండేది కాదు, బియ్యం కానీ గోధుమలు కానీ పండేవి కాదు. ఈ పిల్లలు పుట్టక మనపు ఈ పెద్దోళ్ళు చిన్నోళ్ళుగా ఉన్నప్పుడు ఎక్కడి నుంచన్నా ఓడలో వస్తేనే మనం తిన్నట్టు. ఈవేళ మన దేశంలో ఆహార ధాన్యాలు ఎంతగా ఉన్నాయంటే ఈ రైతుల పుణ్యమా అని చెప్పని ఆనాడు దేశం మొత్తంలో ఎంత ఉత్పత్తి చేశారో ఈవేళ గోడౌన్లలో అంత మూలుగుతున్నాయి. ఈవేళ గోడౌన్లోనే ఆనాడు ఉత్పత్తి చేసిన దానికంటే ఎక్కువ మూలుగుతున్నాయి. అంత పండించారు రైతులకు ప్రోత్సాహం ఇవ్వగానే. వేరుశనగ అదే జరుగుతుంది, రైతులకు ఆదాయం వస్తుంది. ఒక్క పార్టీ అన్నా, కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ వైకాపా కానీ, రైతుల కోసం మేమున్నాం, రైతే రాజు, ఇంకేదో చాలా డైలాగులు చెప్తారు, రైతే దేశానికి వెన్నెముక, ఇవన్నీ చెప్తున్నారు కదా. వేరుశనగ పండించే రైతులకి, నూనె గింజలు పండించే రైతులకి ఇదిగో ఈ రూపంలో ఈ ఆదాయాన్ని ఇచ్చి ఆ పంటని పెంచుతాము, దిగుమతులు ఆపుతాము, ఈ మనుషులు ఈ రైతుల చేతుల్లో డబ్బు పెట్టి ఏర్పాటు చేస్తాం, దీనికి పద్ధతి ఇది అని అసలు తపనెప్పుడు చూపెట్టినాయా? కనీసం మాట వరుసగా ఏమన్నా చెప్పినాయా? ఏమండి ఎప్పుడైనా దాని గురించి మాట్లాడారా? ఏం బాబు, ఇది ఒక్క ఉదాహరణే, ఇంకేదైనా 100 చెప్పచ్చు. ఎన్నిక ఎందుకు? ఓటు ఎందుకు? అరే పంట పండిస్తే నాకు రేటు ఎందుకు రావట్లేదు, ఎట్లా రేటు వస్తుంది అన్నదానికి సమాధానం కావాలి, ఒక సమాధానం కావాలి. రాజకీయ పార్టీలు ఇదిగో మా విధానం ఇది, ఇప్పటిదాకా ఈ రకమైన పద్ధతి వల్ల మీకు నష్టం జరుగుతోంది, దాన్ని మేము అర్థం చేసుకున్నాం, వేరే పద్ధతి పెడదాం అనుకుంటున్నాం, మీరంతా ఆలోచించి బాగుందని మీరు సమ్మతి తెలియజేయండి. మీ సమ్మతి ఎట్లా తెలియజేస్తారు? ఇదిగో మీ ఓటు రూపంలో తెలియజేయండి. అప్పుడు ఆ విధానం పెట్టి మనందరికీ లాభం అయ్యే పని చేద్దాము. ఇది పార్టీ చేయాల్సిన పని. వీళ్ళేం చేస్తున్నారు? ఇదిగో బ్రాందీ సీసా, ఇదిగో ఓటుకి 1500, 1000, లేకపోతే ముక్కు పొడకలు, చెవి దుద్దులు, కాళ్ళకి మట్టెలు, చీరలు, అంతేనా? కాళ్ళకి పట్టు, సరే దీంతోనే మా బతుకు తెల్లారిపోతుంది. మీరు ఒకసారి ఆలోచించుకోండి. దీంతో ఈవేళ ముక్కు పొడుకు వచ్చేస్తే, ఈవేళ 1000 రూపాయలు వస్తే, ఇవాళ బ్రాందీ సీసా వస్తే దీంతో మా రైతులకు ఆదాయం వచ్చేస్తుంది, దీంతో మా పిల్లగాళ్ళందరికీ చదువులు వచ్చేస్తున్నాయి. నేను ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా, కూలీ కొడుకు కూలీగాడు, ఈత మొక్కల గ్రామంలో పుట్టిన పాపానికి రైతు కొడుకు జీవితం అంతా కూడా కన్నీళ్లు కార్చక్కర్లేదు, ధీమాగా ఉంటాడు అనుకుంటే ఇట్లాగే చేయండి, ఇట్లాగే చేయండి. కాదు మా బతుకులు మార్చడం లేదు, ఈ ఓటు అనేది బతుకులు మార్చడానికి కదా, ఓటు అనేది మా పిల్లల కోసం కదా, ఏ కులంలో పుట్టినా కూడా తెలివితేటలు మా పిల్లలకు ఉన్నాయి కదా, ఆ తెలివి బయటపడాలి కదా, రేపొద్దున కలెక్టర్ కొడుకుతో మంత్రి కూతురుతో పోటీ పడాలి కదా. ఎప్పుడు కూలీల పిల్లలు కూలీలు కావాల్సిందేనా? డ్రైవర్ కొడుకు డ్రైవర్ అవ్వాల్సా? ఇంకా వేరే మార్గం లేదా? తెలివితేటలు ఉన్నాయి కదా అనే ఆలోచన మీలో వస్తే, ఆలోచన రావాలి. లేకపోతే మన మనుషులం కాదు. మన కుటుంబాలు మనకంటే ఉన్నతంగా ఉండాలా, తెలివితేటల నుండి కష్టపడితే పెద్ద ఎత్తుకు కోరిక మనకు లేకపోతే మన మనుషులం కాదు, మన మనుషులం కానే కాదు. మనలో ఆలోచన ఉంటే, నేను ఎవరో దేశం కోసం చేయమనే వంటలా, మన పిల్లల గురించి ఆలోచన ఉంటే, నేను పండించిన పంటకు ఆదాయం రావాలి, నా పిల్లలు ఫలానా ఈత మొక్కల్లో పుట్టాను కాబట్టి, ఫలానా రైతు కొడుకుగా పుట్టాను కాబట్టి, ఫలానా కూలీ కూతురుగా పుట్టాను కాబట్టి, ఫలానా డ్రైవర్ కుటుంబంలో పుట్టాను కాబట్టి నా కర్మంతే అని కన్నీళ్లు కార్చకూడదు, వాడు ధీమాగా బతకాల. అంతే
అది చేయాల్సిన బాధ్యత రాజకీయంది. వాడు బాబుగాడి సొమ్ముతో చేయమంటున్నాం మనం. వాడి బాబుగాడి సొమ్ము ఏం లేదు, మన సొమ్మే అడంతా దోచుకున్నది. మన సొమ్ముతో చేయమంటున్నాం, మన పన్నుల రూపంలో కట్టే సొమ్ముతో చేయమంటున్నాం. ఈత మొక్కల జనాభా 5,000 ఉంది, అంతేనా? ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఓట్లే 5,000 ఉన్నాయి. అంటే జనాభా బహుశా 7,000 8,000 ఉంటుంది. 8,000 జనాభా ఉంటే 8,000 జనాభా పేరుతో మీ పన్నుల డబ్బుని ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో మీకు తెలుసా? ఎర్రచొక్క చెప్పునన్నా, నీ పేరేంటి? నువ్వే అమ్మా హరి, ఏం చదువుతున్నావు అన్న? డిగ్రీ. 8,000 జనాభా మన ఊళ్ళో ఉంది కదా. 8,000 మంది పేరుతో మన పన్నుల డబ్బు ఎంత ఖర్చు పెడుతుంది ప్రభుత్వం? సుమారుగా చెప్పు. ఏమో ఎవరు చెప్తారు? ఈ మధ్య మహేష్ బాబు సినిమా ఏమైనా రిలీజ్ అయిందా? లేకపోతే పవన్ కళ్యాణ్ది గబ్బర్ సింగ్ కలెక్షన్లు ఎంత? అవి బాగా తెలుసా? ఇదేనా మన సమస్య? ఆడోడు కోట్ల రూపాయలు తీసుకుని డాన్సులు చేస్తా ఉంటే ఆడికి డబ్బులు ఇచ్చి సినిమాలు చూస్తాం చూడండి. దాని గురించి లెక్కలేస్తుంటాం. ఈడోడు మనం దోచుకునే డబ్బు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే ఎంపీ అవుతుంటే ఆడు గెలుస్తాడు పందాలు వేస్తాం. అసలు మన డబ్బు ఎక్కడికి పోతుంది, మన బతుకు ఎట్లా అవుతుందని మాకు చర్చలోదే. మన గురించి మనకు శ్రద్ధ లేకపోతే ఎట్లాగయ్యా? వాడికి ఉండదు. చదువుకుంటున్నారంటే నన్నా మిమ్మల్ని తిడుతున్నాను అనుకోపోకండి. మీ చదువు వల్ల మీ కుటుంబాలకి గ్రామాలకి ప్రయోజనం చేకూరాలి. 8,000 మంది ఈ ఊళ్ళో జనాభా ఉంటే ప్రతి మనిషి పేరుతో, ఇదిగో ఆ చెప్పులు లేకుండా నల్ల చొక్కా వేసుకున్న ఆడపిల్ల దగ్గర నుంచి ఆడ మగ పసిపిల్లలతో సహా ఆ ఎర్ర చొక్కా పిల్ల పాపం జెండా ఎత్తుందే ఆ పాప దగ్గర నుంచి ఒక్కొక్క మనిషి పేరుతో 18,000 రూపాయల్ని, అంటే నెలకి 1,500 రూపాయల్ని ఒక్కొక్క మనిషి పేరుతో మన పన్నుల డబ్బుని ప్రభుత్వం ఖర్చు పెడతాము. ఎక్కడ ఒక చోట, ఒంగోలులో కావచ్చు, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మీద కావచ్చు, నేషనల్ హైవే మీద కావచ్చు, మన ఊళ్ళో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, మన వాటా, మన ఊరి వాటా 15 కోట్ల రూపాయలు మీ గ్రామ ప్రజల పేరుతో ఖర్చు అవుతాం. ఎన్నికలు ఎందుకు అంటే ఈ డబ్బులు మన కోసం ఎట్లా ఉపయోగిస్తారు? నాకు వ్యవసాయంలో రేట్లు రావడానికి కానీ, మన పిల్లోళ్ళకి మంచి చదువు వచ్చి ధీమాగా నిలబడి మంచి ఆదాయం సంపాదించి ఏర్పాటు చేయడానికి కానీ, ఈ ఊళ్ళో మంచినీళ్లు ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసి కాస్త హాయిగా గౌరవంగా బతకడానికి వీలు ఏర్పాటు చేయడానికి కానీ, కష్టజీవులకి రేపు పొద్దున బతుకంటే భయం లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, బెచ్చగాళ్లలాగా చేజాచే అవసరం లేకుండా మేము ధీమాగా బతుకుతాం కష్టపడ్డందుకు అని చెప్పిన నమ్మకం కలిగించి ఏర్పాటు చేయడానికి కానీ ఈ 15 కోట్లు ఉపయోగించాలి. అందుకోసం పనులు కడుతున్నాం మనం ఏమనుకుంటున్నాం? మన ఓటు మీద కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఆధారపడ్డారనుకుంటున్నాం. మీరు పిచ్చివాళ్ళు, మీరు చాలా పిచ్చివాళ్ళు. మీ ఓటు ఎట్లా వేసినా వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి ఏ రకమైన చీకు చింత దిగులు లేదు. మీకు అనుమానం ఉందా? రేపు పొద్దున ఈ ఎలక్షన్లో గెలిచినా ఉన్నా కూడా కిరణ్ కుమార్ రెడ్డి బెకార్ అవుతాడా? చంద్రబాబు నాయుడు ఏమన్నా రోడ్ల మీద వస్తాడా? బెకార్ అయిపోతాడా? జగన్మోహన్ రెడ్డికి ఏమైనా డబ్బులు లేకుండా పోతాయా? పోనీ నాకు లేదా సిపిఎం నాయకులు రాఘవర్ గారికి మేమిద్దరం ఒక్క పైసా కూడా జనం డబ్బు ఒక్క పైసా తీసుకోవాలి జీవితంలో. నిజాయితీగా బతుకమ్మ చేస్తున్నాను రీతిలో. మరి మేమిద్దరం ఏమన్నా ప్రత్యేకంగా ఈ ఓట్లు వచ్చినా రాకపోయినా మేము బెకార్లో అవుతామా? మా పిల్లలు నాశనం అయిపోతారా? ఇది మాకెవరికి నష్టం లేదయ్యా. ఇది మా గురించి కాదు, మీ బతుకుల గురించి మీరు మర్చిపోయారు. అది మీరు మర్చిపోయి పోటాపోటీల మీద పందాలు కాసుకుంటున్నారు. ఇక్కడ తోడేళ్లు పోటాడుకుంటున్నాయి, మాలాంటి మేకలు కూడా ఉన్నాయి ఈ పోటాట ఉన్నవాళ్ళం. కానీ తోడేళ్ల దగ్గర మేకలు నిలవపడగల. తోడేళ్లు పోటాడుతున్నాయి, అదే పని కొట్టుకుంటున్నాయి. చుట్టూ మేకపిల్లలు చేరినాయి, కేరింతలు కొడుతున్నాయి. ఈ తోడేళ్ళు నాది, ఈ తోడేళ్ళు నాది అనుకుంటున్నాయి. నా తోడేళ్ళు గెలుస్తున్నట్టు నా తోడేళ్ళు గెలుస్తున్నట్టు పై పందాలు కాస్తున్నాయి. పాపం ఆ మేకపిల్లలకు అర్థం కావట్లా ఈ తోడేళ్ళు ఎందుకు కొట్లాడుతున్నాయో. ఎందుకు కొట్లాడుతున్నాయి? మన తినటానికి, మేకపిల్లల్ని తినడానికి. మేకపిల్లలేమో ఇది పాపం తోడేళ్ల జీవన మరణ సమస్య అనుకుంటా. కాదు, ఇది జనం జీవన మరణ సమస్య. ఇది మేకపిల్లల జీవన మరణ సమస్య.
ఎవడు తినాలా, ఎవడు దోచుకోవాలా, ఎవడి ఈ బిడ్డల బతుకుల్ని ఖతం చేయాలా, ఎవడు కూలీల పిల్లల్ని కూలీలుగానే ఉంచేయాలా అని తెలుసుకోవడం కోసం పోట్లాడుతున్నాయి. పోనీ మనమేదో నమ్మి పార్టీలకు ఓట్లేస్తే మీరు ఓటేసినాడు ఆ పార్టీకే అంకితమై ఉంటాడు, జీవితకాలం నమ్మకం మీకు ఒక్కడికన్నా ఉందా? గుండె మీద చేసి చెప్పండి. వాడు ఏనాడు ఏ రోజు ఏ పార్టీ మారుస్తాడో దేవుడి కరుక. ఆ రోజు వాడు చూస్తుంటాడు లెక్కాడ వ్యాపారంలో ఏది లాభం అనుకుంటే ఆ పక్క వెళ్ళిపోతాడు, అంతేగా. వాడు ఎవడన్నా ఇప్పుడు ఇందాక మనకున్న విషయాలు, మన పిల్లల బతుకుని గురించి కానీ, వేరుశనగ రేటు వచ్చే విధానం ఏంటని కానీ, మరొకటి కానీ దాని మీద ఆలోచన చేస్తున్నాడా? చర్చన్నా పెడుతున్నాడా? కనీసం మాటైనా ఇదిగో దీనికోసం అంకితమైనవయ్యా, ఈ పని చేద్దామని చేతలు చేయకపోయినా మాటన్నా చేస్తున్నాడా? మరి ఇంకెందుకే మన బతుకులు నాశనం చేసుకోవటం? ఇంకెంతకాలం నాశనం చేసుకుంటాం? ఎంతకాలం నాశనం చేసుకుంటాం? మీరు ఒకసారి ఆలోచించండి. నేను చాలా నిజాయితీగా చెప్తాను, ఇది నిజమా కాదో మీరు ఆలోచించండి. నిజమా కాదో ప్రతి ఇంట్లో మీ గుండెకు తెలుసు. ఊళ్ళో మంచినీళ్ళు పుష్కలంగా ఉన్నాయా ఎండాకాలంలో? ఏమండి, మంచినీళ్ళు బాగా అందరికీ అందుబాటులో మంచినీళ్ళు ఉన్నాయా? తాగినీళ్ళు ఉన్నాయా లేవా? లేవు. నీళ్ళకి ఇబ్బంది లేదు. కరెంటు బాగా పుష్కలంగా ఉందా? రేయింబౌళ్ళు ఎలక్షన్ ఉన్నా కరెంట్ లేదా మీకు? ఇప్పుడే కరెంట్ లేకపోతే 12వ తరగతి తర్వాత మీ ముచ్చట చూడండి. బ్రాందీ షాపులు ఉన్నాయా? పుష్కలంగా ఉన్నాయా? మంచినీళ్ళు లేకపోయినా పర్లేదు కానీ బ్రాందీ షాపు లేకపోతే భూకంపం వస్తుంది కదా. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఈ ఎన్నికల్లో ఓటు వేయడం వల్ల ఈ పరిస్థితి ఏమన్నా మారుతుందా? నిజంగా వీళ్ళకి ఓటేస్తే మా బతుకులు బాగుపడతాయి, పేదలుగా నిలిచిపోరు, కష్టపడితే ఫలితం వస్తుంది, పిల్లలకు చదువు అందుతుంది, పంట పండిస్తే రేట్లు వస్తాయి, ఈ అవినీతి ఆగిపోతుంది, ఆఫీసు పోయినా కూడా లంచం ఇచ్చే కర్మ తగ్గుతుంది, మన పనులు నిజాయితీగా జరుగుతాయి, పోలీస్ స్టేషన్కో కోర్టుకో పోడితే మనల్ని డబ్బున్న వాళ్ళతో సమానంగా చూస్తారు, పదవున్నవాడు డబ్బున్నవాడు సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూసి న్యాయం జరిగే ఏర్పాటు ఉంటుంది. ఈ నమ్మకం మీకు కుదిరితే ఖచ్చితంగా ఏ పార్టీ మీద నమ్మకుంటే కొట్టేయండి. కాదు ఎవడు కొట్టేసినా ఇట్లాగా అవుతున్నాం అనుకుంటే వాడు కొట్టేస్తే వేస్ట్. ఇందాక సోదరు చెప్పారు వేస్ట్ అని చెప్పారన్నమాట హనుమంతరావు గారు. ఎవడు కొట్టేస్తే వేస్ట్? ఎవడు కొట్టేసినా కూడా మన బతుకులు ఇట్లానే ఉండి కూలీగా మిగిలిపోతే, రైతులకు రేట్లు రాకపోతే, ఊరు అధ్వాన్నంగా ఉంటే అప్పుడు ఓటు వేస్ట్. ఎవరు కోటేస్తే మన వాదన నిలబడుతుందో, ఎవరు కోటేస్తే మన పిల్లల బతుకు బాగుపడే అవకాశం ఉంటుందో, ఎవరు కోటేస్తే మన మీద మనకు నమ్మకం కలుగుతుందో, ఈ పరిస్థితి మారుతుందని చెప్పని మనం గొంతు కలిపితే ఎవరు కోటేస్తే విధానాలు మారుతాయో ఆ ఓటుకి ప్రతి ఓటుకి 100 రెట్లు విలువ వస్తుంది. ఇవాళ నేను నిశ్చయంగా చెప్తున్నా, రాజకీయాల్లోకి లోక్సత్తాలు మేము ఎవరం కావాలని రాలా, చాలా బలవంతం మధ్య వచ్చాం. ఇక తప్పదు. ఇది ముళ్ళబాటైనా దుర్మార్గమైనా దీనిలోకి రాకపోతే, మంచి రాజకీయం చూపెట్టకపోతే, ఈ ప్రజల్లో ఆలోచన చైతన్యం రాకపోతే ఇంకొక తరం నాశనం అయిపోతుంది. ఈ యువతకు భవిష్యత్తు ఉండదు. చరిత్రకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఇది చాలా అన్యాయం. కాబట్టి ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, అవమానాలైనా కూడా గతంలో మహాత్మా గాంధీ చేసినట్టుగా, ఒక అంబేద్కర్ చేసినట్టుగా, ఒక ప్రకాశం పంతులు చేసినట్టుగా ఇవాళ రాజకీయంలోకి వచ్చి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలి. మార్పు అనేది జనం ఓట్ల వల్లే వస్తుంది, జనం ఆలోచన వల్లే వస్తుంది, ఇంకో రకంగా కాదు అని చెప్పని ఆ నమ్మికతో జనం ముందుకు వచ్చాం. అంతేగాని రాఘవుడు గారు నేను ఒక సీట్ వస్తే రేపొద్దున మా రమేష్ రెడ్డిని వీధుల్లో పెట్టి బేరాన్ని గమ్మేసుకుని 10 కోట్ల రూపాయలు చేసుకుందాం అంటారా? ఈ పదవులు వస్తే కిరీటంగా పెట్టుకుందాం అంటారా? ఈవేళ రాజకీయంలో మీరు పెద్దవాళ్ళుగా అనుకుంటున్న వాళ్ళందరూ బచ్చాలుగా ఉన్నప్పుడు చాలా అధికారాన్ని పదవులను చూసిన వాడిని. నేను పరిపాలనా సంస్కరణ సంఘంలో సభ్యుడిగా ఉంటే నేను వద్దన్నా కూడా కేంద్ర మంత్రి పదవి హోదా నాకు ఇచ్చారు. వద్దంటే మిగతా వాళ్ళందరికీ ఇవ్వాలంటే మీరు వద్దంటే అట్లాగా మీరు కూడా తీసుకోవాలని బలవంతంగా ఇచ్చారు. నాకు కేంద్ర మంత్రి పదవి హోదా ఉంటే నేను తాళి కట్టిన నా భార్యకి నేను మంత్రి పదవి హోదాలో ఉన్నానని తెలియదు, నా పిల్లలకు ఆ సంగతి తెలియదు. కారు కానీ, ఫోన్ కానీ, ప్యూన్ కానీ, లైట్ కానీ తీసుకోవాలి. చాలా మౌనంగా నిరాడంబరంగా చేసినంతకాలం ఈ ప్రజల కోసం చేసి
ఇక దానివల్ల పెద్దగా ఫలితం ఉండదు, చేసినంత చేశాము, జనంలో పడాలని చెప్పి అనుకున్నాడు. ఏ డ్రామా లేకుండా రాజీనామా చేసి బయటపడ్డాను. కాబట్టి ఈ పదవులు నాకు అక్కర్లేదు. ఈ పదవులు వస్తే దానివల్ల భారమే తప్ప దానివల్ల మాకు వ్యక్తిగతంగా లాభం లేదు. కానీ మనకు లాభమేం లేదు కదా. వాళ్ళు జనం అట్ట తెస్తే వాళ్ళకి పోయింది, మందేం పోయింది. మన పని మనం చూసుకుందాం. మనకు పరువు ఉంది, మనకు ప్రతిష్ట ఉంది, మనకు సంపాదించే శక్తి ఉంది, మన పిల్లల్ని కాపాడుకోగలం, మనం సుఖంగా ఉండగలం. ఎందుకు ఇది అనుకుంటే ఈ దేశంలో చాలామంది అట్లా అనుకుంటున్నారు, మంచి వాళ్ళు కూడా. అట్లా అనుకుంటే ఇక ఈ దేశం పూర్తిగా దొంగల పాలైపోతుంది. ఇప్పటికే చాలా అయిపోయింది. ఈ దేశం తోడేళ్ల పాలైపోతుంది. ఈ దేశం రాక్షసుల పాలైపోతుంది. మహాత్మా గాంధీ అట్లాగే అనుకుంటే, అంబేద్కర్ అట్లాగే అనుకుంటే, ప్రకాశం పంతులు అట్లాగే అనుకుంటే ఈ మాత్రం కూడా మంచి జరిగేది కాదు. అందుకని అళ్ళ బిగుని మేమంతా వచ్చాం. ప్రకాశం పంతులు గారు 100 ఏళ్ల క్రితం నెలకి 1,00,000, 2,00,000 రూపాయలు సంపాదన చేసేవాడు నిజాయితీగా, గొప్ప లాయర్గా. 100 ఏళ్ల క్రితం. తమ్ముడు 100 ఏళ్ల క్రితం 1,00,000, 2,00,000 సంపాదన అంటే ఇవాళ ఎంత ఉంటుంది? ఇవాళ డబ్బులో కోట్లే కదా. అంత కోట్ల సంపాదన కూడా ఆయన త్యాగం చేసి రాజకీయంలోకి వచ్చాడు. దాన్ని పెట్టుబడిగా పెట్టి పదవుల కోసం రాలా, ఈ దేశమాత విముక్తి కోసం అని చెప్పని. ఆయనకేం దుబ్బడేరు దర్జాగా. ఆ రోజుల్లో లక్షలంటే ఏం డబ్బది? ఈ రోజుల్లో కోట్లు, నెలలా కోట్లు అనుకోండి, ఎంత డబ్బది? అంత డబ్బు వచ్చేవాడు ఆయనకి తెల్లవాడు ఉంటే నల్లవాడు ఉంటే ఏంటి? తలుచుకుంటే మన్నాళ్ళు అన్నగలడు, తలుచుకుంటే ఏదైనా కొనుక్కోగలడు, దర్జాగా బతికాడు. అట్లా అనుకోరా. నేను సంపాదించుకోవటం నా బతికది ఎట్లాగా, ఈ దేశం అంతా బానిసత్వం అంటే ఎట్లాగని చెప్పని మన కోసం, మన పిల్లల కోసం ఆయన త్యాగం చేసి రాజకీయంలోకి వచ్చి జైళ్ళకి వెళ్ళాడు, లాఠీ దెబ్బలుతున్నాడు, తుపాకీ చుట్టాలు ఎదుర్కొన్నాడు. జైళ్ళకి పోయింది దేశద్రోహం చేసినందుకు కాదు, దేశభక్తుడైనందుకు. 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, ఓట్లు కొని కాదు, జనాన్ని, కిరాయి జనాన్ని తరలించి కాదు, జనం నమ్మకంతో ఆయన నాయకుడిని చేశారు. తమిళ వాళ్ళు, తెలుగు వాళ్ళు కలిసి 2 రాష్ట్రాల వాళ్ళు, 2 భాషల వాళ్ళు కలిసి ఆయన ముఖ్యమంత్రిని చేశారు. మెడ్రాస్ ముఖ్యమంత్రి, మొట్టమొదటి తెలుగు రాష్ట్రం కర్నూలు రాజధానిగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంత అయితే 26 ఏళ్ల క్రితం 1986లో ఇక్కడ కుర్రాళ్ళంతా పుట్టక మునుపు ఈ జిల్లాకి ఇదే మాసంలో, జూన్ మాసంలో మండుటెండల్లో నేను కలెక్టర్గా వచ్చాను. వస్తే ఆయన పేరు పెట్టిన ప్రకాశం జిల్లాలో ప్రకాశం పంతులు గారి మనవడు, సొంత మనవడు, నా దగ్గర రెవెన్యూ శాఖలో ప్యూనుగా పనిచేశాడు. 100 ఏళ్ల క్రితం కోట్ల సంపాదన నెలలా ఉన్నటువంటి మనిషి, 2 సార్లు ముఖ్యమంత్రి అయిన మనిషికి ఆయన కుటుంబానికి మిగిలింది బంట్రోత్గిరి. ఇవాళ ఒక పనికి మాలినటువంటి గాడిదని, ఎందుకు కొరగాని వెధవని మీరు ఒక పంచాయతీ సర్పంచ్గానో, మున్సిపల్ వార్డు కౌన్సిలర్గానో పెడితే మళ్ళీ 3 తరాల దాకా డబ్బుల గురించి ఆలోచిస్తున్నాడు. ఎట్లాంటి రాజకీయం నుంచి ఎట్లాంటి దానికి వచ్చాం? ఏం కావాలి మనకి? దయచేసి ఆలోచించండి. ప్రతి ఇంటికి ఆలోచన పంచండి. ఈ చర్చ రానివ్వండి. మన పిల్లల కోసం మనం బతుకుతున్నాం. కులం పేరుతోనో, వర్గం పేరుతోనో మన కుటుంబాన్ని నాశనం చేస్తున్నాం. దయచేసి మీరంతా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పని ఆశిస్తూ రమేష్ గారిని ఏల గుర్తుతో మీ ముందు పెట్టాం. ఏల గుర్తు చైతన్యానికి సంకేతం. ఏల గుర్తు ప్రజలు మేలుకుంటున్నారని దానికి చిహ్నం. అందుకే మీరంతా ఆలోచించండి. ఇప్పటికైనా ఈ రాజకీయాన్ని గట్టెక్కించకపోతే, ఇప్పటికైనా మళ్ళీ ఆ గాంధీ, అంబేద్కర్ రాజకీయాన్ని, ప్రకాశం పంతుల రాజకీయాన్ని తేకపోతే, ఇప్పటికైనా ఓట్లు కొని భ్రాంతి పంచే రాజకీయాన్ని కొనసాగిస్తే ఇక మన బిడ్డల భవిష్యత్తు పోతుంది. నమస్కారం అమ్మా. నమస్కారం. అవునమ్మా. నమస్కారం.
మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే, చివరి మాట ఒక్కటి. ఈ జనమంతా మేలుకుంటారేమో అన్న భయంతో వీళ్ళు రెండు పనులు భయంకరంగా చేస్తున్నారు. తాగపోయించి మత్తులో ముంచేస్తే ఇక మనిషికి మంచి చెడు అర్థం కాదు. శాశ్వతంగా బానిసగా ఉంటాడు. మత్తులో ఉంటే ఈ దోపిడీని ఎదుర్కొనే సాహసం చేయడు. మత్తులో ఉంటే మంచి చెడు విచక్షణ తెలియదు. మత్తులో ఉంటే కూలీలుగా మిగిలిపోతారు, వాళ్ళ పిల్లలు బాగుపడరు, వీళ్ళ పిల్లలతో పోటీకి రారు. రెండోది, అది కూడా చల్లకపోతే కులం పేరుతో ప్రతి ఊళ్ళో కూడా మనకు పూనకం తెచ్చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు కులం పేరుతో అనుకుని ఫలానా పార్టీ ఫలానా కులం కోసం అనుకుంటే నిజంగా ఆ కులస్తులకు ఏమన్నా న్యాయం జరుగుతుందా? ఆ కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. న్యాయం కాదు, కుటుంబాలు దోచుకుంటున్నారు. ఈవేళ రెడ్డి కులస్తులంతా కూడా జగన్ మా కులస్తుడు అనుకుంటున్నారు. జగన్ కుటుంబానికి, ఆయనకి, ఆయన చెల్లెలకి, ఆయన భార్యకి వాళ్ళకి వస్తుంది, కానీ రెడ్లందరికీ ఏమైనా జరుగుతుందా? కమ్మ వాళ్ళంతా కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు కొట్టేస్తే మందే అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడికి, ఆయన కొడుక్కి, బామ్మర్దికి ఏమైనా అవుతుంది, కానీ కమ్మాడికి ఏమైనా అవుతుందా? అట్లాగే పాపం కాపు కులస్తులంతా కూడా చిరంజీవి గారు వస్తే ఇది మా కులం అని చెప్పి వెనకాలబడి మరీ ఖర్చు పెట్టారు. ఆయనకి పదవులు వచ్చినాయి, ఆయనకి డబ్బులు వచ్చినాయి, కానీ కాపు కులస్తులు నష్టపోయారు తప్ప లాభపడ్డారా? నేను మీ కులాన్ని ఒక్కసారి వదులుకోమంటలా. కాలక్రమేణా పోతుంది. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం మొదలెట్టిన తర్వాత కులాల పక్కన పెట్టి కులం పోతుంది. కానీ ఈలోగా నేను కులం కంటే మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం. చిరంజీవి గారు పిల్లల్ని, వాళ్ళ అబ్బాయిని కులం చూసుకుని పెళ్లి చేశాడా? డబ్బు ఉంది కాబట్టి బాగా డబ్బున్న అమ్మాయికి పెళ్లి చేస్తున్నాడా రామ్ చరణ్? వ్యక్తిగతంగా మారుతూ అనుకోపోకండి, ఊరికే మాట వరుస చెప్తున్నాడు అంతే. వాళ్ళకు కులం లేదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఉన్నతి. పాపం ఈ కొందరు పిచ్చోళ్ళు వాళ్ళు కులం గచ్చిపట్టుకుని నష్టపోతున్నారు. వాళ్ళకి కావాల్సిన అధికారము డబ్బు అంతే. వీళ్ళకి పాపం కులం అనుకుంటున్నారు. మన కులము అనుకుని ఆ కులం వెనకాల పడుతున్నారు, ఆ పార్టీ వెనకాల. అందుకని కొంతమంది లోక్సత్తాకి సిపిఎం కోటేస్తే మా కుల పార్టీ పోతుంది. సరే, ఏం కుల పార్టీ? ఫలానా కుటుంబం పార్టీ నష్టం అవుతుందంతే, మీకు కాదు నష్టమయ్యేది. దయచేసి ఈ ఉన్మాదం నుంచి బయటపడండి. ఈ రాజకీయ పార్టీలు వాళ్ళందరూ కూడా ఈ పార్టీ ఆ పార్టీ తడలేదు. వాళ్ళు మీరు ప్రైవేట్గా మాట్లాడండి. ప్రతి ఒక్కళ్ళు మీరు చెప్పేది నిజం సార్ అంటారు. పార్వతమ్మ గారు ఎట్లా మాట్లాడారో మీరు చూశారు. రేపు పొద్దున ఆవిడ నేను ప్రైవేట్కి వెళ్తే నిజమేనండి, ఏం చేస్తాం మరి, జనం మారితే మారొచ్చు, ఎట్లా ఉందంటారు. జగన్తో మారి జగన్ నిజమేనన్నా, మరి జనం ఎట్లా ఉన్నారు కదా అంటాడు. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అంతే అంటాడు. చంద్రబాబు మీరు ఆదర్శం మాట్లాడుతున్నారు సార్, జనం ఎట్లా ఉన్నారు, ఏం చేద్దామని ఆయన అంటాడు. అందరూ జనం మీద భారం పెడుతున్నారు. మరి జనంలో కదలిక కావాలి. వాళ్ళది తప్పు కాదు, మన దగ్గరే ఉంది. అందుకని ముఖ్యంగా యువతని, ఈ మద్యం బారిన పడి నలిగిపోతున్న మహిళల్ని, కష్టపడ్డా కూడా ఫలితం దక్కినటువంటి కష్టజీవుల్ని, రైతుల్ని నేను కోరుతున్నా. ఒక్కసారి మీ పిల్లల్ని గురించి, మీ కుటుంబాలను గురించి 5-10 ఏళ్ల తర్వాత మన భవిష్యత్తు ఎట్లా ఉంటుందన్న విషయం గురించి ఒక్కసారి 5 నిమిషాలు ఆలోచించండి. నా ఒక్క ఓటు వల్ల ఏమవుతుందని నిరాశపడబోకండి. అన్ని లక్షలు ఖర్చు పెడుతుంటే వాళ్ళ వెనకాల ఎవరన్నా ఉన్నారా? మీరు చూడండి, డబ్బులు లేక కాదుగా, ఏం లేదు, వాపుని బలంగా చూపెడుతున్నారు అంతే. మన గుండెల్లో బలం ఉండాలా, మన మనసుల్లో మార్పు కావాలన్న కోరిక ఉండాలి, కానీ నిజమైన బలం నా మంచి అంటూ నాకు తెలిస్తే ఉంది తప్ప ఈ డబ్బుల్లో, ఆర్భాటంలో, హంగులో, అధికారంలో లేదు. మన వల్ల వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ వల్ల మనం లేవు. అందుకని బెబ్బేరు పడిపోకండి. నిర్భయంగా మీ మనసుకు తోచినట్టుగా చర్చ పెట్టండి. ప్రతి ఇంట్లో ఏల గుర్తుకు ఓటేయండి. ఎందుకు వేయాలో కూడా చర్చ పెట్టండి. అందరికీ ఫోన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఈత మొక్కల్లోనూ, పక్క గ్రామంలోనూ, మండలంలో, నియోజకవర్గం మొత్తంలో కూడా ఒక్క ఒంగోలు నియోజకవర్గంలో ఇవాళ మార్పుకి మేము సిద్ధంగా ఉన్నామన్న సంకేతాన్ని మీరు అందిస్తే రాష్ట్రం మొత్తంలో రాజకీయ విప్లవం వస్తుంది. ఈ కుళ్ళు రాజకీయం అంతం అయిపోతుంది. నిర్భయంగా శంకలు వదిలిచేయండి. ఎందుకంటే ఇది తప్ప వేరే మార్గం లేదు. ఇవాళ ఇంకోటి ఓటు పడినా,
ఇంకోటి నెగ్గినా ఈ రాష్ట్రం బట్ట కట్టాలంటే, మన యువతకు భవిష్యత్తు ఉండాలంటే, రేపు పొద్దున మనం కలలుగానేటువంటి పరిపాలన రావాలంటే, మన పన్ను డబ్బులు సద్వినియోగం కావాలంటే, అవినీతి అంతం కావాలంటే లోక్సత్తా చెప్తున్న మార్గం తప్ప వేరే మార్గం ప్రాణం పోయినా లేదు. అది అందరికీ తెలుసు. ఆలస్యం కాకుండా ఇప్పుడే ఆ మార్గాన్ని బట్టి, ఇది లోక్సత్తా నేను కాదు, మీరు లోక్సత్తా, మీరు తలుచుకుంటే లోక్సత్తా. అందుకే 1000 రూపాయల కిరాయి జనాన్ని తీసుకొచ్చి ప్రచారం చేయడం కాదు లోక్సత్తా ఉద్దేశం. మీరంతా లోక్సత్తా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పండి, చర్చ పెట్టండి. అసలు నిజమా కాదా చర్చ పెట్టండి. నేను చెప్పింది ఇంత విన్నారు, ఎన్ని అబద్ధాలనండి, ఏదో పిచ్చాని మాట్లాడడానికి ఏం తెలియదు అనుకున్నారు అనుకోండి, వదిలేసండి. ఇది నిజమేనంటే మనం ఏదైనా చేయకపోతే ఎట్లా అనుకున్నారు అనుకోండి, చేయండి. నేను అంతకంటే ఇంకోట్లా అందరిది వినండి, వాడు చెప్పేదంటే చూడండి. ఒక ఆయన నా కుటుంబానికి అన్యాయం అవుతోంది అంటున్నాడు. అన్యాయం అయితే పక్కన పెడతాం. నా కుటుంబం కోసం నువ్వు ఓటే అంటున్నాడు ఒక ఆయన. నా పార్టీ మునుగుతుందని ఇంకొక ఆయన అంటున్నాడు. నాకు అధికారం వచ్చి చాలా కాలమైంది ఇంకొక ఆయన అంటున్నాడు. ఈ ప్రజల బతుకులు బాగుపడడం కోసం ఫలాంది చేయాలా, ఇప్పటిదాకా తప్పిది, ఇప్పుడు రైట్ చేయాల్సింది అని ఒక్కడంటల్లా. ఒకసారి మీరు ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. ఆటే సమయం లేదు ఉప ఎన్నికలకి. అధికార దాహంతో ఉప ఎన్నికలు వచ్చినాయి మన కోసం అలా, కానీ దాన్ని మన కోసం ఉపయోగించుకుందాం. ఈత మొక్కల్లో జనమంతా కదిలి ఒక్కటిగా ఎన్ని లక్షలు కోట్లు పంచినా కూడా మా బతుకులు మారాలని సంకల్పం చూపెట్టారని చెప్పి అనగానే ఈ పార్టీలు కూడా మారిపోతాయి. మీకు మీకే అనుమానం అక్కర్లా. శాసనసభలో ప్రతి పార్టీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి, పెద్ద పెద్ద నాయకులంతా మంత్రులంతా వచ్చి నా దగ్గరికి, మీరు చెప్తున్నంతా కరెక్టే సార్, కానీ జనం వెర్రోళ్ళు సార్, అది కదలరు సార్, మీరు చెప్తాం జరగదు సార్ అంటే, ఒక్కసారి లేదయ్యా చూడు, కనీసం ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పగలుగుతున్నాను నేను గట్టిగా, ఒక్కచోట జనం వచ్చి ఓట్లేశారు కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నారయ్యా చూసారా జనం అని చెప్పని నా గొంతుకు వెలుగు వస్తున్నాను. శాసనసభలో నేను మాట్లాడితే నాకు ఒక్కడనే అయినా అవతల కూడా 100 మంది ఉన్నా కూడా మీరు చూస్తున్నారు, మీలో చాలా మంది ఎవరు మాట్లాడితే రాష్ట్రం అంతా వింటుందో, శాసనసభ మొత్తం కూడా నిశ్శబ్దంగా గౌరవంగా వింటుందో, ఎవరు గట్టి వాదన చేస్తే వాదన నిలబడుతుందో మీరు చూస్తున్నారు. 1 మ్యాన్ విత్ కన్విక్షన్ ఇస్ ఎ మెజారిటీ. ఒక్క మనిషి అయినా సరే చిత్తశుద్ధితో ధర్మం కోసం పోరాడితే అదే మెజారిటీ అవుతుంది. నాకు మీరు ఈ సంఖ్యాబలాన్ని వచ్చబెట్టి, ఇదిగో ఇన్ని వేల మంది నిలబడుతున్నారు, మీకు అర్థం కావట్లేదు. మీరు కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఒక్క పైసా అన్యాయంగా చేయకుండా, ఒక్క సారా చుక్క పంచకుండా జనంలో ఆలోచన పెంచితే వేలాది మంది కదిలొస్తున్నారు. అరే మీకు బుద్ధి లేదురా మార్చుకోండి అంటే వాళ్ళు మరణ మారుతారు, లేకపోతే దాన్ని పాతి పెట్టడం సాధ్యమవుతుంది. ఈ యువతకు భవిష్యత్తు వస్తుంది. కాబట్టి ఈ పోరాటం ఆషామాషి పోరాటం కాదు, ఇది జాతికి జీవన్మరణ పోరాటం. ఈ పార్టీలకు కాదు జీవన్మరణ పోరాటం, ఈ నాయకులకు కాదు, మన ప్రజలకి, మన యువతకి, మన రైతులకి, మన మహిళలకి జీవన్మరణ పోరాటం. అందుకోసం మీరంతా కదిలొస్తారని చెప్పి ఆశిస్తూ, మన కుటుంబ సమస్యలు కాబట్టి దీనికి పెద్ద ఉపన్యాసాలు గంభీరంగా ఇవ్వక్కర్లా. అందుకనే మీతో సంభాషణలో నా మనసులో ఉన్న భావాలు పంచుకున్నాను. మండుటంట్లో మిమ్మల్ని నిలబెట్టాను, ఎక్కువసేపు నుంచోపోకండి, వరదప తగులుతుంది. మరోసారి ఆధారంగా ఇంత ఎండలో మీరంతా స్వాగతం చెప్పినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జిందాబాద్ 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 జిందాబాద్. మరి 1/4 అంటే అర్థం చెప్పు. 1/4 అర్థం చెప్పు. ఇచ్చాను అనుకో, 40 క్యాపిటల్ నలుగురికి సమానంగా పంచమన్నాను అనుకో, ఒక్కడిగా వస్తాయి. 40 ఇచ్చాను, నలుగురికి సమానంగా పంచమన్నాను, ఒక్కడిగా వస్తాయి. 1/4 అంటే అది 40లో 1/4 అంటే 10. అంటే ఏదన్నా తీసుకుని దానిలో 4 భాగాలు చేస్తే ఒక్కొక్కటి 1/4 అవుతుంది. కానీ నీకు సరిగ్గా అర్థమయ్యేట్టు చెప్పలా, నీకు తిరిగి చెప్పమా. ఇదే సమస్య చూసారా, ఈ పిల్లడే కాదు. ఎందుకు ఇదంతా వచ్చారంటే, నా రాజకీయం అంటే ఏదో వేరనుకుంటున్నాం.
రాజకీయం అంటే ఇవాళ విజయం వస్తుంది కదా? ఎలా తెలుసు మీకు? ఊళ్ళో జనాన్ని తొలికెళ్ళరా? ఎంతమంది తొలికెళ్ళారు? ఒక్కొక్క ఆటోకి ఎంత ఖర్చు పెట్టారు? ఒక్కొక్కడికి ఎంతెంత ఖర్చు పెట్టారు? ఆటో ఖర్చు అంతే కదా? రాజకీయం అంటే ఇది కాదు. రాజకీయం అంటే ఒకటి, ఆ పిల్లగాడికి 19,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చదువు కోసం ఖర్చు పెడుతున్నా, వినండి జాగ్రత్తగా, 19,000 కోట్ల రూపాయలు మన డబ్బు. ఎవరు డబ్బు ఖర్చు పెడుతున్నారు? మంత్రుల జీతాలకు కానీ స్కూళ్ళకు కానీ ఖర్చు పెట్టే మన వలన, దేవుడి పాపం వలన మన బతుకిట్టా ఉంది అనుకున్నాం. మన పిల్లల బతుకు 10-15 నెలల తర్వాత మారుతుంది అంటే నమ్మకం మీకు ఏమైనా ఉందా? ఏం తల్లి చెప్పమ్మా. మనం కుటుంబంలో మాట్లాడుకుంటున్న తల్లి, ఎంతకంటే ఏం లేదు. మన పిల్లల బతుకు బాగున్నలాగా మన కోరిక. మీరు కష్టపడినా, బండి చాకరీ చేసినా కూడాను ఇది ఎట్లాగే కొనసాగితే నా పిల్లల బతుకు బాగుంటుంది, ఏమాగా బతకగలరు అని ఎంతమందికి ఆ నమ్మకం ఉందమ్మా? మీరు చెప్పండి. మీ పేరేంటి తల్లి? చెప్పమ్మా. భారత్ మాధవి. ఈ ఊరైనా కన్నారూరు? అత్తగారు ఏ ఊరు? సొంతూరు అది కొత్త అత్తగారు కన్నూరు సింగరాయకొండ. పిల్లలు ఎంతమంది అమ్మా? ఒక్క ఏం చేస్తున్నారు తల్లి? ఎక్కడ? ఏ క్లాస్ అమ్మా? ఎంత ఫీజు? ఎంత? 16,000 అంటే నెలకి 14-1500. వేసవితో కూడా కలిపి 14-1500. మామూలుగా అయితే 2-3 నెలలు సెలవులు చేస్తే నెలకి 2,000 అయిపోయింది దాదాపు. అంత 20,000 అవుతుంది. మరి ఆదాయం ఏంటి కుటుంబానికి? అంతే, పాడి మీద వచ్చింది అంటే పాడి మీద చదువు వచ్చిన డబ్బంతా కూడా దీనికి వెళ్ళిపోతుంది. అయినా కూడా పిల్లల చదువు 100% ఈ పిల్లల సంగతి నాకు తెలీదు, కానీ 180 మంది పిల్లలకి నేను ఇప్పుడు ఇక్కడ ఏం చూశానో అదే జరుగుతుంది. నాకు దేశమంతా అదే జరుగుతుంది. ప్రపంచంలో 74 దేశాల మధ్య పిల్లల చదువు ఎట్లా ఉందో ఇప్పుడు నేను ఎట్లాగైతే ఆ కుర్రాన్ని అడిగానో అట్లాంటి ప్రశ్నలు కొన్ని అడిగారు ప్రపంచమంతా కూడా. దానిలో మన దేశాన్ని కూడా చేర్చారు. అడుగు నుంచి 2వ ప్లేస్లో మన దేశం ఉంది, 73వ ప్లేస్లో మన దేశంలో పిల్లలు ఉన్నారు. కాబట్టి దేశంలో ఏం జరుగుతుందో నాకు పూర్తి అవగాహన ఉన్నది. ఇవాళ నేను ఇక్కడ కూర్చున్నాను అంటే ఇలాంటి స్కూళ్ళల్లోనే చదువుకుని ఈ సమాజం నాకు విద్యించింది కాబట్టి ప్రపంచంలో ఎవరితోనైనా కూర్చుని వాడు బతుకులు బాగు చేయడానికి ఒక తెలివితేటల్ని, మార్గాన్ని, అవగాహన నాకు ఇచ్చింది కాబట్టి నేను మీతో కూర్చుంటున్నాను. మీరంతా కూడా ఎండైనా కూడా కూర్చుని వింటున్నారు. వాడు 200-300 ఇచ్చినా కూడా అక్కడికి పోకుండా ఇక్కడికి వచ్చిన మాట వింటున్నాం. ఎప్పుడు వచ్చింది అది? నాకు కూడా ఇట్లాంటి చదువు వచ్చింది అనుకోండి. తెలివితేటలు దేవుడు ఎంత ఇచ్చినా కూడా ఇట్లాంటి చదువు వచ్చింది అనుకోండి. నేను ఆ ఊళ్ళోకి వచ్చి నా 2,000 రూపాయలతోనూ రేపు పొద్దున బతికట్లాగానే ఆలోచించాల్సిందేగా. మరి ప్రతి తరం ఇట్లా ఉండాల్సిందా? మాధవ్ గారు ఎట్లా వస్తుంది? మరి రావాలని కోరుకుంటున్నాం. ఎట్లా వస్తుంది? దేవుణ్ణి పూజ చేస్తే వస్తుందా? మీరు దేవుణ్ణి పూజ చేస్తే నేను అంటలా, మీ దేవుణ్ణి మీరు పూజ చేసుకోండి, అది మీ హక్కు. కానీ దేవుణ్ణి పూజ చేస్తే గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే మార్పు వచ్చేస్తుందా? ఏమ్మా చెప్పు. ఆ పక్కన పాప గ్రీన్ 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 నువ్వేం చేస్తున్నావు నాన్న? నీ పేరేంటన్నా? ఏం చేస్తున్నావు తల్లి? ఎంసీఏ. ఎక్కడమ్మా? నువ్వు చెప్పమ్మా. చదువుకుంటున్నావు ఎంసీఏ. ఎట్లా వస్తుంది? మార్పు రావాలని అనుకుంటున్నావు కదమ్మా. ఎట్లా వస్తుంది? నువ్వు ఎంసీఏ చేస్తున్నావు. ఎంసీఏ అయిన తర్వాత ఏంటి? ఏం మార్పు రావాలి? అంటే ఇప్పుడు మీరు వచ్చారు, లోక్సత్తా పార్టీ నాయకుడు వచ్చారంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే చంద్రబాబు, జనార్దన్ అని తెలుసు. మీ పేరు కూడా తెలియదు. ఎవరైనా అని మొత్తం వచ్చారు. ఎవరైనా అసలు మీ పార్టీ ఉందనే తెలియదు. మీరు ఒంగోలు వచ్చింది మీరు కలెక్టర్గా చేశారనే తెలియదు సార్. ఇంకెలా వస్తుంది? మేమైతే వేయగలం, కొంచెం మాకు తెలుసు. నా గురించి వదిలేండి, నేను మన గురించి మాట్లాడుతున్నాను. ఎట్లా మార్పు వస్తుందని అడుగుతాను. అందరూ మారాలి కదా సార్, ఒక్కళ్ళు మారితే కాదు, అందరూ మారాలి. అందరూ మారితే మార్పు వస్తుంది. ఇప్పుడు మా ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ ఉంది, పిల్లల్ని పంపించరు. ఎవరో ఒకళ్ళో ఇద్దరో పంపిస్తారు. వాళ్ళ టీచర్స్ చెప్పడం అలాగే చెప్తారు. వాళ్ళు బీఈడీ చదివారు, కార్పొరేట్ స్కూల్లో చదివి వచ్చిన వాళ్ళు చెప్పగలరు, కానీ పిల్లలు
వాళ్ళని మోటివ్ చేయగలిగితే చెప్తారు సార్. లేదులే వాళ్ళు ఏదో చెప్తారు, మన పిల్లలు 5-6 వరకు చదివితే చాలే అనుకున్న వాళ్ళు మాత్రమే స్తోమత లేని వాళ్ళు, గతి లేదనుకున్న వాళ్ళే పంపిస్తున్నారు. స్తోమత ఉన్న వాళ్ళు ఫీజులు అలాంటి వాటికి పంపిస్తున్నారు. మా ఊరు స్కూల్ బస్సులు ఒక 20 దాకా వస్తాయి సార్. అందరూ పంపించలేని వాళ్ళే పంపిస్తారు. అంతే. ప్రజల్లో ముందు మార్పు రావాలి. కొంచెమైనా రాగలిగితే ఎవరైనా ఏం చేస్తారు. మీది ఉండాలి, మాది ఉండాలి సార్. కరెక్ట్ నాయకుడిని ఎన్నుకోవాలి. మేము కరెక్ట్ నాయకుడిని ఎన్నుకుంటే అలా. దానికంటే ముందు అసలు ఈ గొడవంట ఏంటి ఎందుకు అర్థం కావాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే రాజకీయంగానే విజయమ్మ చంద్రబాబు నాయుడు ఎందుకు అనుకుంటున్నారంటే ఇది మనను గురించి అనుకోవట్లా. రాజకీయానికి మన పిల్లల చదువుకి, రాజకీయానికి మన ఆదాయానికి, రాజకీయానికి మన బతుకులకి మధ్య సంబంధం మనకు అర్థం కావట్లా. ఈరోజు వాళ్ళకి మధ్య పోట్లాట అనుకుంటున్నాం. ముందు అసలు రాజకీయం అంటే మన బతుకులు, మన పిల్లల బతుకులు, మనకు ఆదాయాలు కలగటము, మనం ధీమాగా బతకటము, డబ్బున్నా లేకపోయినా ఏ కులమైనా సరే పోలీస్ స్టేషన్లను కోర్టులను అందరినీ సమానంగా చూడటము, ఇది మనకు అర్థం కావట్లా. రాజకీయం అంటే వాళ్ళు డబ్బులు తిరిగిపోవటము, వీళ్ళు డబ్బులు తిరిగిపోవటము, వీళ్ళు డబ్బులు ఇవ్వటము, వీళ్ళు గాంధీ ఇవ్వటము, ఎవరోడికి వేయటము, ఎవరికి వేసినా ఒకటే జరగటము, మన బతుకింతే అనుకోం. రాజకీయం అంటే మనమే, ఇది మన కోసము అనుకోకపోతే జయప్రకాష్ నారాయణ పేరు తెలిసిందే లేదా ముఖ్యం కాదు. అసలు ఎన్నికలు ఓట్లు మన కోసమా వాళ్ళ కోసమా అన్నది రాకపోతే తల్లి, ఈ పన్ను డబ్బులు మనవి అన్నది రాకపోతే మన దీనికి బయటపడినా. మీరు చదువుకున్నారు కదా, ఎంసీఏ చేస్తున్నారు. ఈ ఊరి జనాభా ఎంత? కరెక్ట్ 3,000 ఉందని చెప్పాను నాకు. 3,000. ఈ 3,000 జనాభా పేరుతో, మీ ఊరి జనాభా పేరుతో అమ్మా ఓటర్లు ఎంతమంది అమ్మా? ఓటర్లే 3,000 ఉన్నారా? ఇంకా జనాభా ఒక 5,000 ఉంటుంది. 5,000 జనాభా పేరుతో ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది అనుకుంటున్నారు సుమారుగా? ఎవరు చెప్తారు? ప్రభుత్వం పెట్టే ఖర్చు అంతా కూడా మండపేగా. అదేమి చంద్రబాబు నాయుడు గారి జేబులోంచో, లేకపోతే విజయమ్మ జేబులోంచో, కిరణ్ కుమార్ రెడ్డి జేబులోంచి వస్తుందా? కాదుగా, మండపేగా. ప్రభుత్వం ఒక్క మీ ఎర్రజర్ల గ్రామ ప్రజల పేరుతో ఎంత ఖర్చు పెడుతుంది అనుకుంటున్నారు మీ వాటాగా ప్రతి ఏడాది? ఎవరు చెప్తారు? ఊరి జనాభా పేరుతో 5,000 పట్టట్టున్నారా? మరి ఎక్కువ చెప్పారు. ఈ ఊరి జనాభా సంగతి చెప్పారు. 50 lakhs ఉంటుంది. 50 పైనే ఉంటుంది. 50 లక్షలు ఉంటుందని మీ అంచనా. ఒక అంతే చెప్పారు. ఇంకెవరు చెప్తారు? మాధవ్ కదమ్మ పేరు, మమత ఆలోచిస్తాము. ఇంకెవరు చెప్తారు? ఏం బాబు, మన 5,000 మంది పేరుతో మన వాటాగా, అంటే తను చెప్పిన ప్రకారం 5,000 మంది అంటే 50 లక్షలు అంటే మనిషికి 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది మన డబ్బు అని ఒక అంచనా వేసింది. అంతేగా? 5,000కి 1,000 లెక్కేస్తే 50 లక్షలు వచ్చింది. సుమారుగా ఒక మనిషి వాటాగా 1,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది ఎక్కడో చోట మమత అంచనా. ఇంకెవరు చెప్తారు నాకు? ఇంకెవరు చెప్తారు? ఎంత చెప్పనా మమత? 9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాం. మీరు మనిషికి 1,000 రూపాయలు లెక్కేసారు, ఆడ మగ చిన్నపిల్లలతో సహా. మనిషికి 18,000 రూపాయలు చెప్పిన దానికమ్మా 18 రెట్లు ఖర్చు అవుతాం. అంటే మన ఊరి ప్రజల వాటాగా పన్నుల డబ్బులో మన ఊరి జనాభా వాటా లెక్కేస్తే, మనం ప్రభుత్వం పెట్టే ఖర్చు లెక్కేస్తే 9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాం. ప్రతి మనిషి పేరుతో, ఆడ మగ పసిపిల్లడి పేరుతో 18,000 రూపాయలు ఖర్చు అవుతాం ఏడాది. మనం ఇది మంది అనుకోవట్లా, ఇది ఆడెవడది అనుకుంటున్నాం. ఆడేం చేస్తున్నాడు?
దీనిలో 100కి 50 రూపాయలు 70 రూపాయలు అయితే తినేస్తున్నాడు, లేదంటే వృధా చేస్తున్నాడు. ఒక 30-40 మనకి పందారం పెడుతున్నాడు. ఆడేదో మనకి ఫ్రీగా ఇచ్చినట్టుగా, ఆడు మనకు దానం చేసినట్టుగా, వాడు మహారాజు మనం వృత్తులు అయినట్టుగా, ఇట్లా ఏదో ఒక 2 రూపాయల బియ్యం అంటున్నాడు ఒకడు, రూపాయి బియ్యం అంటున్నాడు ఇంకొకడు, ఫ్రీగా బియ్యం అంటున్నాడు ఇంకొకడు, ఫ్రీ అంటే ఇంకో రూపాయలు ఇస్తాను కావాలంటాడు ఇంకొకడు. 100కి 70 రూపాయలు తినేసి వేస్ట్ చేసి 30 పెట్టినాం. పోనీ ఈ 70 ఉన్నా మన పిల్లల చదువు కోసం రేపొద్దున ధీమాగా బతికేందుకు, లేదా మన ఆదాయాలు పెరగడం కోసం, పోనీ మనం ఏదో యోగులెట్టేసి వేస్తే జామాయిలు వేస్తే దానికి రేటు రావడం కోసం, వరి వేస్తే దానికి మంచి రేటు వచ్చే విధానాల కోసం, మరో దానికోసం మన పిల్లల గ్యారంటీగా ఉపాధి వచ్చి హాయిగా ఇప్పుడు రేపొద్దున ఎంసీఏ చదువుకుంటుంది మమత. ఎంసీఏ కానీ మనం చదువుకున్న వాళ్ళందరికీ మంచి ఉద్యోగం వస్తుందని గ్యారంటీ ఏమైనా ఉందా ఇప్పుడు? అది లేదు. గ్యారంటీగా వచ్చేందుకు దాని తగ్గ ఏర్పాట్లు చేయడం కోసం అలా ఖర్చు పెడుతున్నారా? అది చేయట్లా. కేవలం పంచారం చేసి అధికారం అంటే నా సొంత ఆస్తి అలా చేసుకుంటాం. అది మనకు అర్థమయ్యేదాకా ఇది మనను గురించి, ఇది మన పన్నుల డబ్బును గురించి, దీంతో వేరే రకంగా చేస్తే మన బతుకులు మారుతాయి, మనకు ఆదాయాలు పెరుగుతాయి, తరాలు మారినా కూడా తలరాతులు మారనే పరిస్థితి పోతుంది. ఓట్లు మారాలా? ఓట్లు అంటే అడిగి కాదు. మీ పేరే ఉన్నారు రెడ్డి గారు. ఇప్పుడు ఓటర్ పక్కన పెట్టండి, ఎవరైనా సరే తాగుపోతేనా తిరిగిపోతేనా కూడా పిల్లలు బాగుండాలని కోరుకుంటాడు కదా. మన సమస్య ఎక్కడొచ్చిందంటే మనకి మన రాజకీయానికి, మన ఓటుకి, మన పన్నుల డబ్బుకి మధ్య సంబంధం మనకు అర్థం కాకపోవడం కదా. ఓటర్ ఎప్పుడు కూడా నా పిల్లలు బాగుండాలని కోరుకుంటాడు, కానీ పిల్లల బాగుకి దీనికి సంబంధం తెలియలా. దాంతో ఇదంతా కూడా ఒక రాజకీయ. ఓట్లు మారితే బాగుందని నా కోరిక. దాన్ని ఏం చేయాలి? ఓటర్ ఎలా మారుతారు? ఎలా మారుతానంటే ఒక నాకైతే అనిపిస్తుంది, చైనాలో ఆ రోజు ప్రజాస్వామ్యం కావాలంటే 300 మందిని రోలర్తో తొక్కి చంపారంట. ఈ ప్రజాస్వామ్యం పోయి ఇంకోటి ఏదైనా వస్తే బాగుపడుతుందేమో, కానీ అప్పుడు దాకా ఈ వ్యవస్థ బాగుపడదేమో. అది నిస్పృహే కానీ అది పరిష్కారం కాదుగా. నేనేంటంటే మీరు నిజంగా పాపం నిజాయితీగా ఒక ప్రయత్నం చేసి ఎంపీటీసీ అయ్యి మరి ఈ పరిస్థితి చూసి ఆవేదన కొద్ది చెప్తున్నారు. నేను అర్థం చేసుకోగలను, నేను పూర్తిగా మీ మనసులో బాధని అర్థం చేసుకోగలను. కానీ ఒక పరిష్కారం కావాలిగా. ఇప్పుడు ఒక పరిష్కారం కావాలిగా. దీనికి మా మమత ఎక్కడుంది? అందుకే మీరు మీ అందరికీ ఈ చిన్న చర్చలోనే మనకు చాలా విషయాలు బయటపడ్డాయి. మన పన్నుల డబ్బులన్నీ వేస్ట్ అవుతున్నాయి, మన బతుకులు మాత్రలేదు. రాజకీయంలో ఉండి కాస్త మన ఊరికి బాగు చేసుకోవాలా, మండలం బాగు చేసుకోవాలని వెంకటరెడ్డి వస్తే ఆయనకేమో నిరాశ నిస్పృహ మిగిలింది. ఈ జనానికి మంచి చేసిన ఉపయోగం లేదు, వీళ్ళు ఇంతే, వీళ్ళ కరం ఇంతే, అయితే నేను దొంగను కావాలా, లేదంటే నేను పారిపోవాలా. చూడండి ఇక్కడ, అయితే నేను కూడా దొంగను కావాలా, లేదంటే నేను పారిపోవాలి దీన్ని ఇచ్చి అనే దానికి వచ్చేసాడు. మనం రాజకీయ పార్టీలు తిరిగితే ప్రయోజనం లేదు, వాళ్ళందరూ ఇట్లాగా అయిన వాళ్ళే. ఇప్పుడు లోక్సత్తా కానీ సిపిఎం కానీ మనం పోరాడుతుంది ఏంటంటే దీని నుంచి బయటపడాలంటే ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటే లాభం లేదు. తిట్టడం చాలా జరిగినాయి. ఇక్కడ నుంచుని కాంగ్రెస్ వాడిని, టీడీపీ వాడిని, వైకాపా వాడిని 100 బూతులు తిట్టచ్చు. దానివల్ల ఏం మారదు. మొట్టమొదట మన బంగారం మారాలంటే మనం చెడిపోయామని కాదు. ఇప్పటిదాకా ఇట్లా ఎందుకు జరిగిందని చెప్పంటే అసలు ఈ ఓటు అంటే ఏంటో అర్థం కాకుండా చేశారు. ఏదో మన ఓటుతో వాడు రాజు అవుతాడంట. రాజు అవుతాడు కాబట్టి వాడు ఓటేసేస్తే ఒకటి, రాజు ఏదైనా చేసుకోవచ్చు, వాడు దోచేసుకోవచ్చు, వాడి హక్కు. 2, వాడు ఓటేసాం కాబట్టి ఇక నా బాధ్యత లేదు, అన్నీ ఆడు నాకు చేసి పెట్టాలి. ఈ 2 మన మనసులో వచ్చినాయి. దీన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. నిజాయితీగా నిజం వచ్చి చెప్పకుండా దీన్ని కొనసాగించి 2 రూపాయలు బియ్యం ఇచ్చాను ఒకడు, పెన్షన్ ఇచ్చాను ఒకడు, ఆరోగ్యశ్రీ పెట్టాను ఒకడు, రకరకాల ఇళ్ళు ఇచ్చాను ఒకడు, రకరకాలుగా చేసి
పూర్తిగా మనం వాళ్ళకి రుణపడున్నామన్న భావం కలిగజేస్తున్నారు కొందరు. ఎలక్షన్ టైంలో డబ్బులు ఇచ్చేసి డబ్బు ఇచ్చాం కాబట్టి నువ్వు నాకు బానిస అనుభవం ఇస్తున్నాడు ఇంకొకరు. దీని నుంచి బయటపడకపోతే పేదలకు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. పేదల పిల్లలు పేదలుగానే ఉంటారు. రైతులు ఎందుకు రైతుగా ఉన్నారన్నా కన్నీళ్ళు కారుస్తూనే ఉంటారు. దీనికి వేరే మార్గమేం లేదు. ఒకప్పుడు ఎలాంటి నాయకులు వచ్చారు మనకి? ఇప్పుడు ఇవాళ వెంకటరెడ్డి ఎట్లా అంటారు? ఇదే వెంకటరెడ్డి 40-50 ఏళ్ల క్రితమైనట్టయితే ఆయన మంచి నాయకుడిగా మనం వాళ్ళు గుర్తుంచుకునేవాళ్ళం. ఆ రోజుల్లో ఇలాంటి వాళ్లే నిజాయితీగా జనానికి చేద్దామని మన నుంచి వచ్చిన వాళ్లే సొంత పని కొంత మానుకుని వెంకటరెడ్డి రాజకీయంలోకి వస్తే మీ సొంత పని అయిపోయిందా? మీరేం చేస్తారు మామూలుగా వెంకటరెడ్డి గారు? ఎంకమో మీకు పొలం అది ఎంత ఉంది? ఓ 10 ఎకరాలు పొలం ఉన్న మనిషి ఆ రోజుల్లో బ్యాంక్ ఉద్యోగం చేస్తే బ్యాంకులో ఒక అధికారిగానో ఉద్యోగానో ఉంటే ఆయన సంపాదించిన బతికే పని. ఆయన ఏం చేశాడు? ఊళ్ళో అంతా కూడా చదువుకున్నాడు. వెంకటరెడ్డి మాకు నాయకత్వం ఎంత బాగుంటుందని ఎన్నికల్లోకి వచ్చాడు. చివరికి ఏం మిగిలింది? ఆయనకి నిరాశ మిగిలింది, నిస్పృహ మిగిలింది. కానీ 40-50 ఏళ్ల క్రితం ఎట్లా ఉండింది? కరెక్ట్గా వెంకటరెడ్డి లాంటి వాళ్ళే అదే ఉద్దేశంతో వస్తే, ఒకటి వాళ్ళు పని చేయగలిగారు, 2 జనం వాళ్ళని గౌరవించారు, 3 కొంత పని జరిగిందన్న తృప్తి వాళ్ళకి కలిగింది. కాబట్టి ఈ దేశంలో ఈ మాత్రమన్నా కొంత మంచి జరిగింది. ఆయన ప్రజాస్వామ్యం పోతే బాగుంది అనుకుంటున్నాడు కానీ బాధ కలిగి దానివల్లనే ఈ మాత్రం జరిగింది మనకు. కానీ ఇప్పుడు ఏం చేసాం? గత 30-40 ఏళ్లలో రాజకీయం అంటే కేవలం వ్యాపారము, దోపిడీగా మార్చేసి వెంకటరెడ్డి అంటే వాళ్ళు వాళ్ళ ప్రతి పార్టీలు ఇప్పటికి కూడా ఉన్నారు. మేము వాళ్ళ మీద పోరాడుతున్నా కూడా నేను ఒప్పుకుంటున్నాను. కాంగ్రెస్లోను, టీడీపీలోను, వైకాపాలో కూడా వెంకటరెడ్డి అంటే వాళ్ళు ఇంకా ఉన్నారు, కొంతమంది వ్యక్తులుగా ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా రాజకీయం అంటే ఈ ఓట్లు కొనటం, జనాన్ని తొలగిపోవటం, లక్షల కోట్లు ఖర్చు పెట్టడం. ఖర్చు పెట్టాం కాబట్టి ప్రాంతీయ వ్యాపారం మనదే, గవర్నమెంట్ ల్యాండ్లు మనవే, ఈ మైన్లు మనవే, ఈ తీర ప్రాంతం మనదే, అంతా దోచేసుకోవటం, కాంట్రాక్టుల కమిషన్లు మనవే. మళ్ళీ ఎలక్షన్ టైంలో జనం గొడవ పెడతారు కాబట్టి ఏదో కొంచెం ఆ 170 తినేసి తలకాస్తి పంచిపెట్టేసి మేము అది చేసాం అని చెప్పుకొని, అది కూడా చాలదు కాబట్టి నిజమంటే జనాన్ని తెలుసు కాబట్టి మళ్ళీ ఎలక్షన్ టైంలో ఓటుకి డబ్బులు ఇవ్వటం, గాంధీ పంచడం, ఇది ఒక వలయం అయిపోయింది. దీని నుంచి బయటపడాలంటే మీరు పార్టీలను తిడితే ప్రయోజనం లేదు, మన కర్మాన్ని నిందించుకుంటే ప్రయోజనం లేదు. మనలో వెంకటరెడ్లు మమతలు ఉన్నారు, మీరు నమ్మాలి. ఆనాడు మంచి వాళ్ళు ఎట్లా ఉన్నారో ఈనాడు కూడా ఖచ్చితంగా మన సమాజంలో మన యువత నుంచి వికాసమైన వాళ్ళు ఉన్నారు. అదిగో ఆ కుర్రాడు ఉన్నాడు, పరిచయం చేస్తున్నాను ఒకసారి. విజయనగరం మాది. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి లోక్సత్తా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆయనకేం కోట్ల రూపాయలు డబ్బులు. పిహెచ్డీ చదువుతున్నాను, ఆంధ్ర యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నాను. ఆయన డాక్టరేట్ కోసం చేస్తున్నాడు. ఆయన ముందుకు వచ్చాడు. వెంకటరెడ్డికి బ్యాంకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా కూడా మన ఊళ్ళోనో మండలంలో చేద్దామని ముందుకు వచ్చాడు. హేమ అని చెప్పిన ఒక అమ్మాయి ప్రస్తుతం ప్రతిపాడులో ఉంది. అమెరికాలో ఆమె భర్త కోట్లు సంపాదిస్తున్నారు నిజాయితీగా, హాయిగా, దర్జా, గౌరవంగా. అవన్నీ వదిలేసి మూటమ్మల్ని సర్దేసి అక్కడంతా కొట్టు కట్టేసి ఈ దేశం వచ్చి ఇదిగో మన ఊళ్ళల్లో మన పట్టణాల్లో చైతన్యం కావాలని చెప్పని ఆమె వచ్చి ఊళ్ళో తిరుగుతుంది మండుటండ. స్వతంత్ర పోరాటంలో ఎట్లాగైతే గొప్ప గొప్ప వాళ్ళు ఒక గాంధీ, ఒక అంబేద్కర్, ఒక ప్రకాశం పంతులు వచ్చారో ఇవాళ కూడా మన కుర్రాళ్లలో మన మమత, మన వెంకటరెడ్డి, మన రెడ్డి లక్ష్మణ నాయుడు, మన హేమ, మన ఇంకా ఉన్నారు వీళ్ళంతా. కానీ మనం ఏం చేస్తున్నాం? మట్టిలో మనకి అన్న గుర్తించట్లా. మనం డబ్బులు ఎవడు ఖర్చు పెడితే వాడు నాయకుడు అనుకుంటున్నాం, గాంధీ ఎవడిస్తే వాడు నాయకుడు అనుకుంటున్నాం. మన పిల్లల్ని ఎప్పుడు బానిసత్వంలో ఉంచేసి మన బతుకులను ఎట్లాగా ఉంచుతున్నారు, తరాలు మారినా తలరాతల మాటలు మానట్లేదని మనం గుర్తించట్లా. దీనికి పరిష్కారం ఉన్నాయని మనకు అర్థం కావట్లా. రైతుకు రేటు రావటం లేదంటే అది పూర్తిగా వాటి రాజకీయం ఆ రేటు వచ్చే విధానాలు చేపట్టట్లా. మళ్ళీ రైతు కన్నీళ్లు గారి చచ్చిపోతే రైతే రాదు అని వెనకాల పడుతున్నారు. మళ్ళీ వాడికి వచ్చేసి ఊపేస్తున్నారు, మీకోసమే మేము ఉన్నామని చెప్పారు. చచ్చిపోతే సానుభూతి నటించి ముసలి కన్నీళ్లు గార్చి మన పన్నుల డబ్బుల నుంచి 1,50,000 చెక్కిచ్చేసి పెద్ద దానకరుణలాగా పోజు కొడుతున్నారు. గొప్ప నాయకుడు 200 మంది 200 మంది ఎక్కించుకొని ఒంగోలు మీటింగ్కి తోలుకెళ్లారు. 1,00,000 రూపాయలు ఖర్చు.
ఏం జరుగుతుంది కానీ అది ఎట్లుంది పరిస్థితి అని లెక్క తప్పి మనం ఎందుకు ఓటు వేయాలో ఆలోచించుకోండి. మనం లెక్క ప్రకారమే ఓటు వేద్దాం, నిజాయితీకే ఓటు వేద్దాం, మన పిల్లల జీవితాన్ని బాగు చేసే రాజకీయానికి ఓటు వేద్దాం. దానికి మీరంతా సిద్ధపడతారని ఆశిస్తూ ఎర్రజర్ల గ్రామస్తులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై లోక్సత్తా, జై హింద్. జిందాబాద్ 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 జిందాబాద్. ఏల గుర్తుకే చెప్పు చెప్పు మళ్ళీ చెప్పు 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 మళ్ళీ చెప్పు 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 మళ్ళీ చెప్పు. జిందాబాద్ 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 జిందాబాద్. ఏల గుర్తుకే జేపీ గారి నాయకత్వం, రమేష్ రెడ్డి గారి నాయకత్వం. అవినీతి అంతం, అవినీతి అంతం, అవినీతి అంతం. మాకు ధైర్యం చెప్పుతావా, దారి చూపుతావా, మాకు ధైర్యం చెప్పుతావా. అలాగే ఈ సమాజం మారాలని కోరుకుంటూ ఇంకో చిన్న పాట పాడి వినిపిస్తాం. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. స్వార్థపూరితం నిస్వార్థమే శూన్యం, స్వార్థపూరితం నిస్వార్థమే శూన్యం, స్వార్థమే సమాజాన్ని స్వారి చేసరా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. నిరుద్యోగము నిరాశ నేడు, నిరుద్యోగము నిరాశ నేడు, అడుగడుగున సమాజాన్ని స్వారి చేసరా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. తరతరాలుగా సాంప్రదాయము పేరా, తరతరాలుగా సాంప్రదాయము పేరా, స్త్రీ జాతిని బానిసలుగా చేసినారురా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. కష్ట జీవుల రక్తం కలవారల పుట్టం, కష్ట జీవుల రక్తం కలవారల పుట్టం, కమ్మింది సమాజాన్ని కారు మబ్బులా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. ఏదో ఒక రోజు విప్లవోద్యమ ద్వారా, ఏదో ఒక రోజు విప్లవోద్యమ ద్వారా రగిలి రగిలి నవ సమాజ నాందియమునురా. మారేను మన సమాజము, అప్పుడు మారేను మారేను మన సమాజము, అప్పుడు మారేను మారేను మన సమాజము, అప్పుడు మారేను మారేను మన సమాజము. సోదరులారా, ఇక్కడ కొద్ది నిమిషాలనే బ్రతుకన్నది ఏమవుతుందో, ఈ దేశం ఎటుపోతుందో, బ్రతుకన్నది ఏమవుతుందో, మన పూర్వులు చేసిన త్యాగం ఎందుకని పరగాకుందో, మన పూర్వులు చేసిన త్యాగం ఎందుకని పరగాకుందో. ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా, ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా. ఈ దేశం ఎటుపోతుందో, అవినీతికి అందలమొచ్చే నిరుపేదల బాధలు హెచ్చే, అవినీతికి అందలమొచ్చే నిరుపేదల బాధలు హెచ్చే. పాలించుట మరిగిన దొరలు ఏనాడో ప్రజలను మరచే, పాలించుట మరిగిన దొరలు ఏనాడో ప్రజలను మరచే. ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు
సాధించావా ఎప్పుడై యోచించారా ప్రగతి మీరు సాధించారా ఈ దేశం ఎటుపోతుందో ఉరికంబాలెక్కారు చెరసాలలు మగ్గారు ఉరికంబాలెక్కారు చెరసాలలు మగ్గారు ప్రాణాలు హారంగా దేశమాతకిచ్చారు ప్రాణాలను హారంగా దేశమాతకిచ్చారు ఆ వీరుల త్యాగఫలం ఎవరి చేతికొచ్చిందో ఇన్నేళ్ల స్వాతంత్రం మనకేమి ఇచ్చిందో ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా ఈ దేశం ఎటుపోతుందో పై చదువులు చదివిన గాని ఉద్యోగం ఎందుకు లేదో పై చదువులు చదివిన గాని ఉద్యోగం ఎందుకు లేదు రోగాలు వచ్చిన గాని మందు చుక్క ఎందుకు లేదో రోగాలు వచ్చిన గాని మందు చుక్క ఎందుకు లేదు రైతులు పండించే పంటకు ఫలితం ధర ఎందుకు రాదో నీటి పట్టి దున్నే వానికి చెండు ఏదో ఇప్పుడైనా ప్రగతి మీరు సాధించారా ఈ దేశం ఎటుపోతుందో అందుకని ఈ దేశంలో చిన్న సన్నగారు రైతాంగాన్ని చదువుకున్న నిరుద్యోగుల్ని చదువుకున్నటువంటి యువతరాన్ని పక్కదారి పట్టించడానికి ఇవాళ కోట్ల రూపాయలు స్కూళ్ళకి హెచ్చించి తల్లిదండ్రులు చదువుకున్నటువంటి యావదాక్షరాన్ని కూడా చదువుకున్నా కానీ నిరుద్యోగం బజార్న పడి